ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? తొలి శ్రావణ శుక్రవారం అండి. అందరూ పూజ అయితే పూర్తి చేసుకున్నారా? ఈరోజైతే నాకు ఒకటి గుడ్, ఒకటి బ్యాడ్ అండి. రెండైతే జరిగాయి. గుడ్ ఏంటనేది ముందు చెప్తానండి. యూట్యూబ్ స్టాండ్ అయితే కనిపిస్తుంది కదా! నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆర్డర్ పెడితే తొలి శుక్రవారం అయితే యూట్యూబ్ స్టాండ్ వచ్చింది. అమ్మవారి దగ్గర పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. యాక్చువల్‌గా ముందు రోజే చాలా ప్లాన్ చేశానండి. చాలా బాగా చేసుకున్నాము. తులసినవని శుక్రవారం పూజ అనుకున్నాను. కాకపోతే అమ్మకైతే హెల్త్ సడన్‌గా బాగలేకపోవడంతో ఇక రొటీన్ పూజలాగానే చేసేసాను. ఇంకా అంత స్పెషల్‌గా అయితే ఏం చేయలేదు నిజంగా. జెన్యూన్‌గా అయితే. ఇంకా ఊర్లో ఉన్న అమ్మవారి గుడి అయితే ఉంది. అమ్మవారి గుడికైతే వెళ్ళాను. నాకు ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేసి చెప్పారు. శ్రీకాకుళంలో ఉన్న సంతోషిమాత గుడికైతే అందరం వెళ్తున్నాము. నువ్వు కూడా వస్తావా అనేసి అయితే పిలిచారు. నాకు అమ్మకి హెల్త్ బాలేదు. నేను వేరే ఊరైతే మరి రాను. ఊర్లోనే ఒక 1 అవరు, హాఫ్ అన్ అవర్‌లో ఊర్లో గుడికైతే దీపం పెట్టేసి పూజ చేసుకొని వచ్చేస్తాను. ఇంకా బయటకైతే నేను రాలేనని చెప్పాను. ఎందుకంటే నాకు అమ్మకి హెల్త్ బాలేదు కాబట్టి అవ్వదు. ఇంట్లో రొటీన్ పనులు కూడా చాలానే ఉంటాయి కాబట్టి అవన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. ఇంకా ఈరోజైతే అమ్మవారిని అయితే చూపిస్తాను. చూడండి, అమ్మవారి చీర అయితే చాలా బాగుంది. ఈ అమ్మవారిని చూసి మనసులో ఏది అనుకున్నా సరే మీకు 1 ఆర్ 2 ఒక రోజు లేదా 2 రోజుల్లోనే మీకు అది నెరవేరుతుంది. ఇంకా అమ్మవారి మొహం అయితే చూడండి, ఎప్పుడు నవ్వుతూ స్మైలీగా ఉంటుంది. కొన్ని అమ్మవారిని చూస్తే కొంచెం భయమేసినట్టు ఉంటుంది. కానీ ఈ అమ్మవారిని చూస్తే అసలు భయమే ఎగదు. మనకొక మనిషి తోడుంది, ఏది జరిగినా నేనున్నాను అంటూ నవ్వుతూ చెప్తుందండి అమ్మవారైతే. ఇంకా ముందుగా వచ్చే వీడియోస్‌లో అయితే అమ్మవారి వీడియోస్ అయితే చాలానే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా పక్కనే ఉన్న శివాలయంకి కూడా వెళ్ళాను. జనాలు ఎక్కువగా ఉన్నప్పుడైతే నాకు అంతా గాబరా తడబడినట్టుంటదండి. ఎవ్వరూ లేనప్పుడైతే నేను దేవుడితో చాలా మాటలు చెప్తూ, చాలా కోరికలు కోరేసుకుంటూ, ఎంతో చక్కగా పూజ అయితే చేసుకుంటూ వస్తానండి. నాకు చాలా ఇష్టం ప్రశాంతంగా చేసుకోవడం. ఇంకా రిటర్న్‌లో వెళ్ళేటప్పుడు ఇంక చూడండి, మా ఊరు పల్లెటూరు గూడెం అనమాట. మా ఊరి పేరైతే. చుట్టూ పంట పొలాలు చాలా బాగుంటుంది. వెళ్ళే త్రావు కూడా ట్రాఫిక్ ఉండదు, ఏమీ ఉండదు. నడుచుకుంటూ వెళ్తాము. చక్కగా పూజ చేసుకొని అయితే వస్తాము. వచ్చిన తర్వాత అమ్మనైతే తీసుకొని హాస్పిటల్‌కి అయితే బయలుదేరాను. టెస్ట్‌లు అయితే కొన్ని రాశారు. ఈసీజీ టెస్ట్ చేయించాను. ఇక హాస్పిటల్ నిండా జనాలండి. వాళ్ళని చూస్తే చాలా భయమేసింది. ఇంకా డాక్టర్ చెకప్ చేసిన తర్వాత ఏం కాలేదమ్మా, బాగానే ఉంది, గ్యాస్ ప్రాబ్లం వల్ల అని చెప్పారు. ఓకే డన్, హ్యాపీ అండి. అమ్మకి ఇప్పుడైతే బాగానే ఉంది. ఇంకా రాఘోలు వచ్చిన తర్వాత అయితే జిలేబీలు చూసి జిలేబీలు కావాలంది, చాలా ఇష్టం అంట, తీసుకున్నాము. ఇంకా జిలేబీలు అయిపోయిన తర్వాత ఇంటికైతే రైస్ అయిపోయామండి. రైస్ షాప్‌కి వెళ్ళి ఇంకా బెల్ రైస్ అయితే తీసుకున్నాము. రైస్‌లో అయితే రేట్లు చాలా ఎక్కువ పెరిగేసాయండి, రైస్ ప్యాకెట్లు. ఇంకా మాకు పొలాలు ఉన్నా సరే మేము పండించుకోవట్లేదండి. ఇంకా ఈవినింగ్ ఇంటికొచ్చిన తర్వాత మార్నింగ్ చేశాను కదా పూజ చేసి, యూట్యూబ్ స్టాండ్ అమ్మవారి దగ్గర అయితే పెట్టాను. ఆ స్టాండ్ తీసి ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటి అని అయితే చూడ్డానికైతే పట్టుకున్నాను. అంతకుముందు ఒక స్టాండ్ అయితే బుక్ చేశానండి. ఆ స్టాండు ఒక 2 డేస్‌లోనే అది విరిగిపోయింది. అంటే నాకు అసలు యూజ్ చేయడం రాకో, తెలియకో, లేక అది 300 పెట్టి కొన్నది కాబట్టి తక్కువ రేట్‌ది డెలికేట్‌గా ఉండడం వల్లో ఏదో సంథింగ్ జరిగి విరిగిపోయింది. ఇదైతే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇది ఎంత పడింది అంటే 850 ఇలా పడింది. ఇంకా ఫోన్ స్టాండ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇంకా నేను ఆ స్టాండ్‌కి కూడా ఫోన్ పెట్టి కొంచెం అలా వీడియో అయితే తీశాను. ఇంకా అలా కూడా చాలా బాగా వచ్చింది. వీడియోస్ కూడా చేసుకోవచ్చు అనిపించింది. శుక్రవారం పూట స్టార్ట్ చేశాను. అంతా అమ్మవారి దయతో మంచే జరగాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే కిచెన్‌లో డబ్బాలు, కిచెన్ సామాన్లు అన్నీ అయితే సర్దుకున్నానండి. ఇంకా నాదైతే జెన్యూన్‌గా ప్రతిరోజు జరిగే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.